జాగ్రత్తగా విను. నీవు కోపంలో ఉన్నప్పుడు నీ యొక్క నోటి మాటలు ఏ విధంగా ఉన్నాయి? వీరికి కోపం వచ్చిందంటే ఏ మాట అంటారో కూడా తెలియదు. వీళ్ళని కదపకుండా ఉండడమే మంచిది. కోపంలో వీళ్ళు రాక్షసులు అయిపోతారు. ఏ మాట అంటారో వీళ్ళకే అర్థం కాదు. ఈ విధంగా నీ వాళ్ళు ఎవరైనా నీ విషయంలో మాట్లాడుతున్నారా? కోపం అనేది మనిషి యొక్క జీవితాన్ని ఎంతో నాశనం చేయగలదు. బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులు దేవునికి వారి యొక్క కృతజ్ఞతార్పణలు తీసుకొని అర్పించడానికి వచ్చారు. అయితే దేవుడు ఒక్కరి అర్పణను మాత్రమే అంగీకరించారు. ఎందుకంటే దేవుడు వారి యొక్క అర్పణ కన్నా వారి హృదయాన్ని లక్ష్య పెట్టాడు. ఎవరి యొక్క హృదయం అయితే దేవునికి ఇష్టానుసారంగా ఉందో వారి అర్పణను దేవుడు అంగీకరించి ఆశీర్వదించాడు. అయితే మిగిలిన వ్యక్తి పట్టరానంత కోపంతో ఉగ్రుడైపోయి ఎదుటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా అక్కడికక్కడే చంపివేశాడు. దేవుడు ఎవరి యొక్క అర్పణ అయితే అంగీకరించాడో ఆ వ్యక్తి యొక్క ప్రాణము భూమిలో నుండి దేవునికి మొరపెట్టింది. ఆ యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు హత్య చేసిన ఆ యొక్క వ్యక్తిని అతని బ్రతుకు దినములన్నీ కూడా దేశదిమ్మరిగా తిరుగుతాడు అని, అతని జీవితంలో ఎటువంటి అభివృద్ధిని చూడలేడు అని అతి భయంకరంగా దేవుడు ఆ యొక్క వ్యక్తిని శిక్షిస్తాడు, శపిస్తాడు. అతని బ్రతుకు దినములన్నీ కూడా ఆయనకి ఎంతో దుఃఖకరంగా మారాయి. దీనంతటికీ కారణం కోపం. కొన్నిసార్లు మనకొచ్చే కోపాన్ని అదుపు చేసుకోలేక ఎన్నో నష్టాన్ని చవిచూస్తూ ఉంటాం. అంతేకాదు కొంతమంది వ్యక్తులను కూడా దూరం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఒక్క క్షణం కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే నీ యొక్క జీవితం ఎంతగానో మార్పు చెందగలదు. ఆ ఒక్క క్షణంలోనే నీకొచ్చిన కోపాన్ని అంతటిని నువ్వు బయట పెట్టగలిగితే తర్వాత జరిగే పరిణామాలు, వాటి వలన వచ్చే ఫలితాలు నీవు జీవితాంతం అనుభవించవలసి వస్తుందేమో. కోపాన్ని అదుపు చేసుకునే శక్తి దేవుడు మనకు అనుగ్రహించాలి అని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఇందాక నేను చెప్పిన బైబిల్ గ్రంథంలో ఆ యొక్క సంఘటన, వారి యొక్క పేర్లు మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఈ మాటలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.